బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో ప్రియురాలి ఫిర్యాదుతో ప్రియుడి పెళ్లిని పోలీసులు అడ్డుకుని ఆపేశారు. మరో 6 గంటల్లో వివాహ ముహూర్తం ఉండగా వరుడికి ఇదివరకే పెళ్లైందని ఫిర్యాదు అందడంతో మైలుపోలు తీస్తుండగా పెళ్లి క్రతువులను పోలీసులు నిలిపేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో జరిగింది. ఇక డోర్నకల్ మండల కేంద్రానికి పచ్చిపాల మహేష్, పాత డోర్నకల్కు చెందిన చికుర్తి మౌనిక ఇద్దరు ఒకే పాఠశాలలో ఒకే గ్రామం కావడంతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త క్రమేణా ప్రేమగా మారింది. కాగా మహేష్ చదువు పూర్తి చేసుకుని ఇంటి వద్దే ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండగా మౌనిక మాత్రం చదువుకుని సిఆర్పిఎఫ్ బెటాలియన్లో కానిస్టేబుల్గా బెంగళూరులో విధులు నిర్వహిస్తుంది. అయితే నెల రోజుల క్రితం మహేష్, మౌనికలు హైదరాబాద్లో సంప్రదాయబద్ధంగా ఇంట్లో తెలియకుండా వివాహం చేసుకున్నారు. విషయం ఇంట్లో చెప్పి తీసుకువెళ్తున్నానని చెప్పిన మహేష్ కుటుంబ సభ్యులకు విషయం చెప్పలేదు. అంతేకాకుండా పెద్దలు మరో అమ్మాయితో కుదిర్చిన వివాహానికి సిద్ధమయ్యాడు. మహేష్ నేడు మరో అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాడని తెలుసుకున్న మౌనిక తెల్లవారుజామున బెంగళూరు నుంచి పోలీసులకు ఫోన్లో ఫిర్యాదు చేసి వెళ్ళి ఆపాల్సిందిగా వారి పెళ్లి ఫోటోలను, వీడియోలను వాట్సాప్ ద్వారా పంపించింది. దీంతో తెల్లవారుజామున మహేష్ ఇంటికి వెళ్ళి పెళ్లి కార్యక్రమాన్ని నిలిపేసి విచారించగా విషయం వాస్తవమేనని మహేష్ ఒప్పుకున్నట్లు సిఐ భూక్యా రాజేష్ నాయక్ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో ప్రియురాలి ఫిర్యాదుతో ప్రియుడి పెళ్లిని పోలీసులు అడ్డుకుని ఆపేశారు. మరో 6 గంటల్లో వివాహ ముహూర్తం ఉండగా వరుడికి ఇదివరకే పెళ్లైందని ఫిర్యాదు అందడంతో మైలుపోలు తీస్తుండగా పెళ్లి క్రతువును పోలీసులు నిలిపేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనీష్ అందిస్తారు. మౌనీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? పెళ్లి కొడుకు ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది? లక్ష్మీకాంత్, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో ఫిర్యాదుతో ప్రియుడి పెళ్లిని పోలీసులు ఆపేశారు. మరో 6 గంటల్లో వివాహ ముహూర్తం ఉండగా వరుడికి ఇదివరకే పెళ్లైందని ఫిర్యాదు అందడంతో మైలపోలు తీస్తుండగా పెళ్లిని పోలీసులు నిలిపివేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం కేంద్రంలోని బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు జరిగింది. అయితే పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారంగా చూసుకుంటే డోర్నకల్ మండలానికి చెందినటువంటి పచ్చిపాల మహేష్, అదే గ్రామానికి చెందినటువంటి చికుర్తి మౌనిక ఇద్దరు కలిసి పాఠశాల నుంచే స్నేహం అనేది ఏర్పడింది. ఈ స్నేహం కాస్త ప్రేమగా మారింది. అయితే మహేష్ చదువు పూర్తి చేసుకుని ఇంటి వద్దనే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. మౌనిక మాత్రం చదువుకొని సిఆర్పిఎఫ్ బెటాలియన్లో కానిస్టేబుల్గా బెంగళూరులో విధులు నిర్వహిస్తున్నారు. ఇది చూసుకుంటే మొత్తానికి మౌనికకైతే ఇదివరకే మరొక వ్యక్తితో పెళ్ళైందని ఆ పెళ్లి కాస్త విడాకులుగా మారింది. ఈ క్రమంలోనే నెల రోజుల క్రితం మహేష్, మౌనికలు ఇద్దరు కలిసి సాంప్రదాయబద్ధంగా ఇంట్లో తెలియకుండా వివాహం చేసుకున్నారు. తమ పెళ్లి విషయం తన ఇంట్లో చెప్పకుండా ఇటు మహేష్ కూడా కొంచెం జారుకునే ప్రయత్నం చేశాడు. ఈ మౌనిక తన విధుల్లో బెంగళూరుకు కూడా వెళ్ళిపోయింది. మహేష్ తన పెళ్లి వ్యవహారంలో ఇంట్లో చెప్పకుండా మరో అమ్మాయితో పెళ్లి కుదుర్చుకొని పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రియురాలికి ఈ మౌనికకు తెలియడంతో బెంగళూరు నుంచి డోర్నకల్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. అదేవిధంగా తమ ఫోటోలను, వీడియోలను కూడా వాట్సాప్ ద్వారా పోలీసులకు అందించింది. ఈ నేపథ్యం పోలీసులు తెల్లవారుజామున మహేష్ ఇంటికి పోలీసులు వెళ్ళి ఈ కార్యక్రమాన్ని నిలిపివేశారు. అదేవిధంగా మహేష్ ని విచారించగా ఈ విషయం అనేది నిజమేనని తమకు ఇద్దరికి పెళ్ళైందంటే మహేష్ చెప్పడంతో ఇటు పోలీసులు కూడా మహేష్ ని తీసుకొని పోలీస్ స్టేషన్ కి అయితే తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు పెళ్లి కూతురు తరపున బంధువులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ ఇంతగానో మోసం చేశారని చెప్పి తమ కూతురు జీవితాన్ని ఆదాయం చేశాడంటూ పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ కి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో డోర్నకల్ పట్టణంలో ఇటు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు పెళ్లి కూతురు బంధువులు రాకుండా అయితే వారు అయితే నిలుపుదల చేస్తున్నారు. లక్ష్మీకాంత్, థ్యాంక్ యూ.